హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అరుణ్ కుమార్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. వీడియోలో నేను రివ్యూ చేసే ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. ఓకేనా? సో కమెంట్స్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత. ఓకే, అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే, ఈ వీడియోలో ఉన్న ప్రోడక్ట్ యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది షేర్ చేయవచ్చు. లేదా నా వీడియో కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, కమెంట్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే వీడియో చూసిన వాళ్ళు చెప్తారంటే నా వీడియో ఎట్లుంది, లేదా వీడియోలో ప్రోడక్ట్ ఇలాంటి ప్రోడక్ట్ పర్చేస్ చేయాలని మీరు కూడా అనుకుంటున్నారా, లేదా ఆల్రెడీ మీ దగ్గర ఉందా అనేది. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ ప్రోడక్ట్ నేను రివ్యూ చేసేది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఛార్జర్. ఓకే, 3-in-1 ఫాస్ట్ కేబుల్. 3-in-1 ఫాస్ట్ కేబుల్ అంటే ఇందులో 3 కనెక్టర్స్ ఉంటాయి. ఓకే, ఒకటి యాపిల్ ఛార్జింగ్ కనెక్టర్ ఒకటి, టైప్ సి ఒకటి, అండ్ మైక్రో యూఎస్బి ఒకటి. ఓకే, అంటే ఏంటంటే ప్రీవియస్ సి టైప్ ఛార్జర్ కంటే ముందు వచ్చిన ప్రోడక్ట్ అన్నమాట, అంటే ముందు వచ్చిన ఛార్జర్. సో మ్యాగ్నెటిక్ ఛార్జర్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఓకే, ఓపెన్ చేసి చూపిస్తా. వర్నీ అని ఉంది, బ్రాండ్ నేమ్ వర్నీ అని ఉంది. ఓకే, ఓపెన్ చేసి ఇలా ప్యాకేజింగ్ ఇలా వచ్చింది. ఓకే, ఇది యూఎస్బి మన ఛార్జర్ అడాప్టర్కి కనెక్ట్ చేస్తాం, అండ్ దీనికి మ్యాగ్నెట్ ఉంటుంది. వీటికి కూడా కింద మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఈ 3-in-1 అని ఇచ్చిండు కదా, 3-in-1 ఫాస్ట్ కేబుల్ అని ఇచ్చిండు కదా. సో స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అంటే చాలా మ్యాగ్నెట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనేసి. అండ్ ఓకే, సో లైట్నింగ్ కేబుల్, యాపిల్ ఛార్జింగ్ కేబుల్ని లైట్నింగ్ కేబుల్ అంటారు. అండ్ టైప్ సి మనం అందరం యూజ్ చేసే ఆండ్రాయిడ్ ఫోన్స్కి టైప్ సి కేబుల్, ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. అండ్ మైక్రో అంటే బిఫోర్ సి టైప్ కేబుల్ రాకముందు వచ్చిన మొబైల్స్కి అండ్ మైక్రో యూఎస్బి మైక్రో పిన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, దాన్ని 2.1 ఏదో అంటారు, దాని తెలియదు. చూపిస్తా నేను ప్రోడక్ట్ ఎట్లుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ వర్కింగా కాదా అంటే, ఇలాంటి ప్రోడక్ట్స్ మనం చూస్తాము, వర్క్ అవుతున్నా లేదా మనకు తెలియదు. ఫస్ట్ థింగ్ వర్కింగా కాదా, అన్బాక్స్ చేసినప్పుడు ప్రోడక్ట్ మనం ఆర్డర్ చేసిన ప్రోడక్టే వచ్చిందా లేదా ఒకటి చూసుకోవాలి. ఫస్ట్ థింగ్, ప్రతి ఆర్డర్ మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అది వర్కింగా కాదా అనేది కూడా ఒక వీడియో తీసుకోండి. ఓకే, ఒక ఆర్డర్ చేసిన ప్రోడక్టే వచ్చింది, మరి అది వర్కింగా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, దాన్ని కూడా మీరు ఒక వీడియో చేసుకోండి, ఇది వర్కింగా కాదా అనేసి. ఓకే, అండ్ సో ఇక్కడ ఇది యూఎస్బి అండ్ ఇది మ్యాగ్నెట్ అన్నమాట. కేబుల్ ఎండింగ్లో మ్యాగ్నెట్ ఇచ్చిండు. సో ఇది కనెక్ట్ చేస్తా. సో ఇక్కడ లైట్ వస్తుంది, బ్లూ కలర్ లైట్, బాగుంది. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ కనెక్షన్స్ తీస్తున్నా 3. నేను ఒకటి యూఎస్బి అంటున్నా, నేను ఎయిర్పోర్ట్స్ తీసుకున్నా దాని. ఓకే, బాగుంది, ఫాస్ట్ ఉంది. సో యాపిల్ కనెక్ట్ చేసిన లైట్నింగ్ కేబుల్ అయింది ఇప్పుడు ఇది. ఓకే, సో నేను ఎయిర్పోర్ట్స్ తీసుకున్నా, దీనికి
ఈ యాపిల్ కనెక్టర్ ఉంటేనే ఛార్జ్ అవుతుంది, సి టైప్ అవ్వదు. సో దీంతో వచ్చిన కేబుల్ పాడైపోయింది. సో ఇది తీసుకుందాం అనేసి తీసుకున్నా. సో చెక్ చేద్దాం ఛార్జింగ్ అవుతుందా లేదా. ఓకే, చెక్ చేస్తున్నాం. కనెక్ట్ అయింది. మ్యాగ్నెట్ చాలా పవర్ఫుల్ ఉంది. ఓకే, బ్లింక్ అవుతుంది ఇక్కడ. బ్రైట్నెస్ వల్ల ప్రాపర్గా కనిపించట్లే, బట్ ఛార్జింగ్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ కొంచెం ఇక్కడ రెడ్ బ్లింకింగ్ అనిపిస్తుందా. సో ఇది ఛార్జింగ్ అవుతుంది. ఓకే, నైస్. పవర్ఫుల్ మ్యాగ్నెట్, చాలా పవర్ఫుల్ ఉంది, బాగుంది. సో ఇది దీనికే పెట్టేస్తున్నా. నెక్స్ట్ మనం ఇంకో కనెక్షన్ ట్రై చేద్దాం. ఓకే, నా దగ్గర ఒక మోటో G4+ ఫోన్ ఉంది. ఇది చూద్దాం ఎంత ఫాస్ట్గా. బాగుంది మ్యాగ్నెట్, కొంచెం పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంది, బాగుంది. మంచిగా కనెక్ట్ చేసుకుంటుంది కనెక్టర్స్ని. సో మోటో G4+, పాత ఫోన్ ఒకటి ఉంది. ఓకే, సో దీన్ని ఛార్జింగ్ చేద్దాం. స్విచ్ ఆఫ్ అయిన ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ పాయింట్ వచ్చింది, ఛార్జింగ్ అవుతుంది. బ్లూ లైట్ వస్తుంది, ఛార్జింగ్ అవుతుంది. దీనికే వదిలేద్దాం. సో వర్కింగ్ కండిషన్లో ఉంది. సో ఇంకో కనెక్షన్, అప్పుడప్పుడు ఈ కనెక్టర్స్ వర్క్ అవ్వకపోవచ్చు. ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే డబ్బులు పెట్టి కొంటున్నాం కాబట్టి ప్రోడక్ట్ వర్కింగే కదా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ టైప్ సి అందరి దగ్గర ఉంది. ఇవాళ రేపు అందరికి కావాలి. కార్లో యూజ్ అవుతుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. కారు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, సో చాలామందికి యాపిల్ ఇయర్పోడ్స్ ఉంటాయి. సో ఇది కనెక్ట్ చేస్తున్నా. సో ఇది కూడా ఛార్జ్ అవుతుంది. ఛార్జింగ్ ఆగింది. ఇప్పుడు ఛార్జింగ్ అవుతుంది. ఓకే, ఛార్జింగ్ అవుతుంది. సో కారు ఉన్న వాళ్ళకి, లేదా ఇప్పుడు ఒకటే అడాప్టర్ ఉంటుంది, అడాప్టర్కి ఒకటే కేబుల్ ఉంటుంది. మనం ఒకటే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం, కానీ మనకి ఎయిర్పాడ్స్ ఉంటాయి, లేదా ఇంకో మొబైల్ ఉంటుంది, లేదా ఇంకో పిన్ ఉంటుంది. సో కార్ యూజర్స్కి, మోస్ట్లీ కార్ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ అన్నమాట ఇది. సో నాకు కూడా కంపల్సరీ అవసరం ఉందని నేను తీసుకున్నా. సో బాగుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఎట్లుంటుందో ట్రై చేద్దామనేసి తీసుకున్నా. దీని ప్రైస్ చాలా తక్కువ. ఇది 63 రూపీస్. బయట మాత్రం 200 అబోవ్ ఉంది. అరౌండ్ 100 అబోవ్ అయితే ఈజీ ఉంటుంది, 150 అబోవ్ ఈజీ ఉంటుంది. సో 63 ఆర్ 83కి పర్చేజ్ చేసిన గుర్తులేదు. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఆ వెబ్సైట్ నుంచి పర్చేజ్ చేసుకోండి. ఓకే, సో చాలా బాగుంది ప్రోడక్ట్. సో అది ఏంటంటే ఇది సింగిల్ కేబుల్. ఓకే, సింగిల్ కేబులే, బట్ కనెక్టర్స్ 3 ఉన్నాయి. ఓకే, సో అది యాక్చువల్గా ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కేబుల్ ఒకటే ఉంది, కనెక్టర్స్ 3 ఉన్నాయి. సేమ్ ఇష్యూ, ఒకటే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఓకే, ఇది టెస్ట్ చేయడానికి తీసుకున్నా. ఓకే, ఇది వర్కింగ్ కండిషన్లో దొరికింది అండ్ ప్రోడక్ట్ బాగుంది, వర్కింగ్ ప్రోడక్ట్ అండ్ బాగుంది. ప్రోడక్ట్ చాలా బాగుంది, తీసుకోవచ్చు. ఓకే, సో ఎట్ ఎ టైం ఒకటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో త్రీ అంటే ఏమంటారు దాన్ని, ఇప్పుడు ఒక వైర్ నుంచి త్రీ కనెక్షన్స్ వస్తాయి అన్నమాట. 3 కేబుల్స్ వస్తాయి. ఒక కేబుల్ నుంచి 3 కేబుల్స్ వస్తాయి. ఇండివిజువల్ కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎట్ ఎ టైమ్ 3 డివైజెస్ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఆ ప్రోడక్ట్ కూడా ఉంది, అది కూడా నేను రివ్యూ చేస్తాను. ఇదేంటంటే ఎక్కువ మనకి ఛార్జింగ్ కేబుల్ ఎండింగ్లోనూ చాలా ఇష్యూస్ వస్తాయి.
చాలామందికి ఛార్జింగ్ కేబుల్ పాడవడం, బెండ్ అవ్వడం అలాంటి చాలామంది ఫేస్ చేసి ఉంటారు. చాలామంది, నేను అదే ఫేస్ చేసిన. చాలా టైప్ సి ఛార్జింగ్ కేబుల్స్ అయితే ఎన్నో ఉన్నా, ఛార్జర్ కూడా ఉన్నా. సో ఇది ట్రై చేద్దాం. ఇది ఏంటంటే ఇది బాగుంది. ఇక్కడ కింద కూడా అంటే ఏంటంటే మనకి ఇట్లా ఎక్కువ బెండింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, సో ఇక్కడ కొంచెం ఓకే ఉంది. సో ఈడ కూడా ఇక్కడ ఎక్కువ డ్యామేజ్ అయ్యేది ఈ ఏరియాలోనే. మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు గట్టిగా పెట్టడం తీయడం చేస్తాం కాబట్టి అది ఇక్కడ ఈ ఏరియాలో పాడవుతుంది. సో కేబుల్ ప్రొటెక్టర్స్ కూడా దొరుకుతాయి బయట 20 రూపీస్కి. 10 రూపీస్ షాప్లో 20 రూపీస్కి దొరుకుతాయి, 10 రూపీస్ కూడా దొరుకుతాయి. సో పర్చేజ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి ఈ ఏరియాలో. ఓకే, ఫర్ కేబుల్ సేఫ్టీ కోసం ఏంటంటే ట్రై చేద్దామని తీసుకున్నా, అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఒకసారి పర్చేజ్ చేద్దాం, కొని చూద్దాం ఇది వర్కింగా కాదా అనేసి. క్వాలిటీ ఎట్లుంది, క్వాలిటీ కూడా బాగుంది. ఇది నైలానో సింథటికో, బ్రాండ్ నేమ్ వర్నీ అని ఉంది. వర్కింగ్ అయితే అవుతుంది. క్వాలిటీ బాగుంది, ఛార్జింగ్ అవుతుంది. ఓకే, నో ఇష్యూ. సో మ్యాగ్నెట్ కూడా పవర్ఫుల్ ఉంది, మంచిగా సౌండ్ వస్తుంది. మంచి పవర్ఫుల్ మ్యాగ్నెట్, బాగుంది. సో ఎక్కువ మంది కేబుల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఈ కేబుల్ చాలా అంటే ఎక్కువ రోజులు వచ్చే ఛాన్సెస్ ఉంది మిగతా రెగ్యులర్ కేబుల్స్ కంటే. ఓకే, సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, పర్చేజ్ చేసుకోండి, యూజ్ చేయండి. మీకు ఎట్లా అనిపించిందో షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, సో నా ఎయిర్పోర్ట్స్ కోసం తీసుకున్న యాక్చువల్గా ఉన్నాయి ఛార్జర్స్, 2-3 ఛార్జర్స్ ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్స్ కోసమే స్పెషల్గా తీసుకోవాల్సి వచ్చింది, లైట్నింగ్ కేబుల్ కావాలని చెప్పేసి. ఓకే, టైప్ సి అయితే వాడుకోవచ్చు, టైప్ సి దీనికి పట్టదు, లైట్నింగ్ కేబుల్ యూజ్ అవుతుంది. దీంతో వచ్చింది, పాడైంది కాబట్టి కొనాల్సి వచ్చింది. సో ఇది నాకు నచ్చింది ప్రోడక్ట్. మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పర్చేజ్ చేసుకోండి. ఇంకా 2 కనెక్షన్స్ అంటే ఈ మోడల్ ఓల్డ్ మోడల్ ఫోన్ ఉండడం వల్ల ఇది కూడా తీసుకున్నా. సో 3 కనెక్షన్స్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేద్దాం అనేసి. ప్రోడక్ట్ బాగుంది, క్వాలిటీ బాగుంది, వర్కింగ్ కండిషన్లో ఉంది. రేట్ చాలా తక్కువ ఉంది, అందుకే తీసుకున్నా. రేట్ చాలా తక్కువ, క్వాలిటీ బాగుంది. సో ప్రోడక్ట్ వర్త్ ఉంది. ఓకే, సో ప్యాకేజింగ్ కూడా బాగానే ఉంది, ప్యాకేజింగ్ కూడా మంచిగా ఉన్నది. ఓకే, సో ఇది మనకి కేబుల్ ఒకటే, కనెక్షన్స్ 3 అన్నమాట. సో 1 by 1, 1 after 1 ఇంకోటి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో బాగుంది. సో 3 ఛార్జర్స్ బదులు 3 కేబుల్స్ బదులు ఒక ఛార్జింగ్ కేబుల్ ఈజ్ బెస్ట్ అనేసి ఇది తీసుకుంటే చాలా మంచిది. క్వాలిటీ బాగుంది, ప్రైస్ చాలా తక్కువ ప్రైస్. ఓకే, నాకు చాలా నచ్చింది. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ అనేది చాలా నచ్చింది. మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఇది. ఓకే, ఇక్కడ సింబల్ ఉంది మేడ్ ఇన్ ఇండియా, అదే మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఓకే, సో ఇండియన్ ప్రోడక్ట్స్ని మనం పర్చేస్ చేసుకుంటే మనకు కూడా మంచిది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్రోడక్ట్ నచ్చినట్టయితే కూడా లైక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పర్చేస్ చేసుకోండి మీకు ప్రోడక్ట్ నచ్చితే. అండ్ ఇలాంటి ప్రోడక్ట్ మీ ఫ్రెండ్స్కి కావాలి, ఫోన్లు డిఫరెంట్ డివైజెస్ ఉన్న వాళ్ళకి కావాలి, వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, అండ్ కమెంట్ చేయండి మీరు ఈ ప్రోడక్ట్ గురించి కానీ వీడియో గురించి కానీ ఏమనుకుంటారో కమెంట్ చేయండి. నాకేమైనా అడ్వైస్ సజెషన్స్ ఇవ్వాలనుకున్నా మీరు కామెంట్ చేయొచ్చు.
లేదా మీరు ఏదన్నా ప్రోడక్ట్ రివ్యూ కొనాలనుకుంటున్నారు కానీ ఆలోచిస్తున్నారు, ఒక బిలో 500 ప్రోడక్టే ఇది, బట్ ఎలా మరి క్వాలిటీ ఉంటుందా లేదా, పర్చేజ్ చేసుకోవాలి వద్దా అన్న ఆలోచనలు ఉంటే మాత్రం నాకు చెప్పండి, నేను పర్చేజ్ చేసుకొని రివ్యూ చేస్తాను. ఓకే. నేను సజెస్ట్ చేస్తాను, తీసుకోవాలా వద్దా అని కూడా చెప్తాను. ఇట్ డిపెండ్స్. ఇంకా మీకు నచ్చితే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి. వీడియో చూడండి, కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే అంతకంటే ఎక్కువ వీడియోస్ చేస్తాను నేను. ఓకే. అండ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిందే మీకు చెప్తాను. సో అందుకే ఒకవేళ మీరు కూడా ఏదన్నా ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే, తక్కువ రేట్లో పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే, ప్రోడక్ట్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. నేను గూగుల్లో సెర్చ్ చేసి పర్చేజ్ చేసుకొని మీకు రివ్యూ చేస్తా, వీడియో చేస్తా, డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టేస్తా. ఓకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి కేబుల్ ఎవరికైనా కావాలనుకుంటే, మీకు కావాలనుకుంటే మీరు పర్చేజ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.